ఏపీ రాజకీయాల్లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం సీఎం జగన్ ఓడించేందుకు ఇద్దరు మాజీ సీఎంలు ఒకే వేదికపై దర్శనమిచ్చారు. గతంలో నిప్పు ఉప్పు మాదిరిగా ఉన్న నాయకులు నేడు అలాయ్ బలాయి చేసుకుంటూ కనిపించారు. అధికారంలో ఉన్న వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఇంతకీ వారి అలాయ్ బలాయ్ వారిని గట్టెక్కించేనా? ఏపీ రాజకీయాల్లో కీలక సన్నివేశం. ఒకే వేదికపై ఇద్దరు మాజీ సీఎంలు. సీఎం జగన్ ను ఓడించేందుకు ఒక్కటైన బాబు, కిరణ్. గతంలో చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి మధ్య వైరం. రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో కిరణ్. వైరల్ అవుతున్న పవన్, చంద్రబాబు, కిరణ్ కుమార్ సెల్ఫీ. రాజకీయం అంటే ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో అంచనా వేయడం కష్టం. ఇవాళ ప్రత్యర్థిపై మాటల తోటాలు పేల్చిన వారే రేపు వారి పార్టీ కండువాను కప్పుకున్న సందర్భాలున్నాయి, ఉంటాయి కూడా. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉండరనేది మరోసారి రుజువైంది. అటువంటి దృశ్యమే ఏపీ రాజకీయాల్లో కనిపించింది. సీఎం జగన్ ను ఓడించేందుకు మరో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఒకే వేదికపైకి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డిలు కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గతంలో ఇద్దరి మధ్య వైరం నడిచేది. కానీ అనూహ్య పరిణామాల నడుమ ఇద్దరూ ఒకటయ్యారు. జగన్ ను ఓడించేందుకు కలిసి పనిచేస్తున్నారు, కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. అక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా కూడా వ్యవహరించారు. ఆ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబు టీడీపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి బద్ధ శత్రువుగా మారారు. ఆ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి సైతం చంద్రబాబుపై దారుణంగా విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. వైఎస్ అకాల మరణంతో కిరణ్ సీఎం అయ్యారు. ఉమ్మడి రాష్ట్రం చివరి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. అదే సమయంలోనే జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. వైసీపీని ఏర్పాటు చేసి ఆనాటి కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. కానీ చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలతో కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడారు. అయితే రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ ఉనికి కోల్పోయింది. కిరణ్ రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. కొద్ది రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఆ పార్టీకి భవిష్యత్తు లేదని బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఉన్నాయి. దీంతో కిరణ్ కు రాజంపేట పార్లమెంట్ స్థానం దక్కింది. దీంతో కిరణ్ చంద్రబాబుతో చేతులు కలపాల్సి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలు ఒకే వేదికపై దర్శనమిచ్చారు. వీరితో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. పవన్ వారితో సెల్ఫీ తీసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒక్క సీఎంను ఓడించేందుకు ఇద్దరు మాజీ సీఎంలు ఏకమయ్యారన్న కామెంట్స్ హైలైట్ అవుతూ వస్తున్నాయి.